పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, అలాగే జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్కారం అండి. నమస్కారం మేడం, 12వ తారీఖు ఆషాఢ అమావాస్య. తమిళనాడులో ఆడి అమావాస్య అని కూడా చేస్తారు కదా, చాలా విశేషవంతమైనటువంటి అమావాస్యగా మీ తమిళులు కూడా చూస్తారు. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా రకరకాల ప్రాంతాల్లో, రకరకాల రాష్ట్రాలలో ఈ అమావాస్యని విశేషంగా వినియోగించుకుంటారని నేను చదవటం జరిగింది. ఇక్కడ తెలుగునాట చుక్కల అమావాస్యగా పిలుస్తారు. పూరి జగన్నాథ్లో జగన్నాథ్ స్వామికి బాషికం ఇవ్వటం కానీ, అలాగే మధురలో స్వామివారికి కృష్ణ పరమాత్మకి ప్రత్యేకమైన ఉత్సవాలు చేయటం ఈ అమావాస్యకి చేస్తారు. ఏంటి అమావాస్యకు ఉన్నటువంటి అంత స్పెషాలిటీ? ఎట్లా మేము అందరం వినియోగించుకోవాలి? ఈ అమావాస్య అవుతూనే శ్రావణ మాసం మొదలైపోతుంది. సో మరి లక్ష్మి అనుగ్రహం ఉండాలి అంటే అమావాస్యను మేము ఎట్లా యూజ్ చేసుకోవాలి చెప్తారా? ఓకే. అయితే ఈ మాసం ఎట్లా అంటే ఆడి అమావాస్య అంటేనే, అసలు ఆడి మాసం అంటేనే తమిళియన్స్ ఎట్లానంటే చాలా బాగా పూజలు చేసుకుంటారు ఈ ఆడి మాసంలో. అసలు చెప్పాలని మంగళవారం, శుక్రవారం వాళ్ళు ప్రత్యేకంగా ఏం చేస్తారంటే అమ్మవారికి పూజలు చాలా అంటే చాలా బాగా చేస్తూ ఉంటారు. అది కాకుండా ఆదివారంలో ఏంటంటే అంబలి పోసేది ఉంటుంది. అంబలి అంటారు చూడండి, అది తప్పకుండా అమ్మవారికి పోస్తారు. సో అంటే అమ్మవారికి పోస్తారంటే అక్కడ వచ్చే వాళ్ళకి అందరికి దానం లాగా ఇస్తారు కదా, అది వచ్చి ఎప్పుడు స్పెషల్ అన్నమాట. అందులో ఏంటంటే ఈ ఇప్పుడు తెలుగులో ఎట్లా బోనాల గురించి చెప్తామో సేమ్ అక్కడ అంతే. అయితే కానీ అమ్మవారికి స్పెషల్ గా చేపించేది చాలా నిష్ఠతో ఉండి అసలు ఉపవాసం ఉండి చేస్తున్నారు అందరూ. అయితే మనం ఈ పూజలు అమావాస్య అనేటప్పుడు ఇంకా ఏంటంటే ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది ఆ రోజు. చాలా మందికి అసలు అమావాస్య రోజు అంటేనే పడదు. వాళ్ళకి ఎవరికి పడదు అంటే బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఆ రోజు ఎక్కువ ఉంటుంది. తర్వాత పూజలు కూడా చేసుకోవడానికి కూడా వీలు కాదు వాళ్ళకి. సో అలా ఉన్నప్పుడు అమావాస్యలో మనం ఏం చేయవచ్చు అంటే పవర్ఫుల్ వశీకరణ పూజలు చేసుకోవచ్చు. సో అంటే అమావాస్య అంటేనే ఈ బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ చేసే పూజలు. తర్వాత ఎవరికైనా అసలు మరీ ఆరోగ్యం బాగలేదని చెప్తూ ఉంటారు చూడండి, వాళ్ళకి ఎందుకంటే అన్ని దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొన్ని విషయాలు తగ్గదు, వాళ్ళకి ఆ నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల తగ్గట్లేదు అని చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనం చేయడం జరుగుతుంది అమావాస్య టైమింగ్లో. నెక్స్ట్ వచ్చి వాళ్ళకి ఎవరైనా శత్రు బాధలు ఉంటాయి, వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు వీళ్ళ మీద ఏడుపులు ఉంటా ఉంటాయి, మేము మంచిగా అయిపోతున్నామని మమ్మల్ని చూసి ఈర్ష్యతోనే ఉన్నారు అట్లా అని చెప్తూ ఉంటారు చూడండి, వాళ్ళకి కూడా మనం రెమెడీ చేయవచ్చాము. ఎందుకంటే ఈర్ష్య వల్ల ఏమవుతుందంటే వీళ్ళ మీద ఏడవడం వల్ల వీళ్ళకి నరదిష్టిలాగా వచ్చి దాని తర్వాత ఏ పనులు వీళ్ళకి చేసుకోలేకుండా బాధపడదు. మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా అసలు ఇవి ఈర్ష్య వల్ల చాలా డౌన్ అయిపోతూ ఉంటారు వీళ్ళు. సో అట్లాంటివి కూడా చాలా మందిలు భయపడుతూ ఉంటారు. అయితే చాలా దగ్గర వాళ్ళ వల్లనే సమస్యలు ఉంటుంది వాళ్ళకైతే, బయట వాళ్ళ వల్ల కూడా కాదు. చాలా దగ్గర వాళ్ళ నైబర్స్ వల్ల, లేదు వాళ్ళ అసలు సిబ్లింగ్స్ వల్ల, వాళ్ళకి ఏమవుతుంటే రిలేటివ్స్ వల్ల ఈ నెగిటివ్ అనేది జరుగుతాయి. సరే ఇవన్నీ మనం సాల్వ్ చేసుకోవచ్చు అంటే తప్పకుండా ఈ ఆడి మాసం అమావాస్యకు చాలా పవర్ఫుల్ పూజలు జరిపిస్తున్నాము. అసలు ఇంతమందిగా మన క్లయింట్ కూడా మాట్లాడారు, వాళ్ళు కూడా హెల్త్ ఇష్యూస్ ఉండి నెగిటివ్ ఎఫెక్ట్ రిమూవ్ అయినారు చెప్పారు చూడండి, అంటే రిమూవ్ అయ్యి దాంట్లోంచి బయటపడాను. నిజంగానే చాలా మిరాకిల్స్ జరుగుతాయి ఈ పూజల వల్ల. అయితే ఎవరైనా కానీ ఈ బ్లాక్ మ్యాజిక్ ఉంది అండి మాకు అసలు బాగాలేదు, ఎక్కడ వెళ్ళినా కానీ అసలు రెమెడీ చేసినా కూడా తగ్గట్లేదు ఉన్నారు మేడం. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టేసామని అన్నా కూడా ఆశ్చర్యం లేదు. అవును, అలా తగ్గట్లేదు, ఎట్లా నమ్మాలి అనే డౌట్ వచ్చేది. ఏం చెప్తారు మేడం? అప్పుడు నా క్లయింట్లు మాట్లాడుతున్నారు కదా, ఆ వీడియోస్ ఒకసారి ఫాలో చేయండి, తప్పకుండా అర్థమైపోతుంది. ఇప్పుడు మీరే కంటి ముందుగా చూసారు కదా అసలు. ఎందుకంటే వేరే వాళ్ళ ఫొటోస్ కానీ అది మనం టీవీలో మనకు చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు వచ్చారు. సో అందుకని అసలు మీరు చూడాలని వాళ్ళు ఆ టైం ఆమె ఏ డేట్లో పెట్టారు ఫోటో, ఇప్పుడు రీసెంట్గా పెట్టిన ఫొటోస్ కూడా మీకు అందుకే పెట్టాను. బ్లాక్ మ్యాజిక్ వల్ల సఫర్ అయిన ఒక ఆవిడ ఫోటో చూస్తే నిజంగా చాలా భయం వేసింది. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కానీ నిజంగా అమ్మో దయ్యం ఎట్లా ఆమె బాడీలో ఉంటే ఎలా ఉంటుంది అలా ఉన్నారు చూడండి. అసలు మేడం ఇంచుమించు ఆమె 11 days లో ఆమె చేంజ్ అయింది. 11 days లో పూజ అట్లా స్టార్ట్ అయ్యింది అంటే 11 days లో ఒక మంచి స్మైల్ కనబడుతుంది. ఆ డార్క్ సర్కిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయింది. నిజంగా చాలా ఆశ్చర్యం. ఇది అది కొత్త స్కిన్ వచ్చింది అని చెప్తుంది ఆమె అసలు. అయితే ఎట్లానంటే ఈ రెమెడీ వల్ల స్టార్ట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళ సిస్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి మేడం చెయ్యి, ఎందుకో ఇంత ఇబ్బందిగా ఉంది అట్లానంటే, సరేమ్మా నువ్వు అక్కడ నుంచి మెటీరియల్ తెప్పించుకుని నువ్వు చెయ్యి, నువ్వు కరెక్ట్ వచ్చేస్తుంది కదా, సో మీరు ఫాలో అవ్వండి అని చెప్తే దాని తర్వాత ఆమె ఎన్ని కష్టాలు ఉన్నా మొదలు పెట్టిందంట. కానీ చాలా అంటే అది స్టార్ట్ చేసేంత వరకు బాధపడింది ఆమె అసలు, అంత చేయనివ్వలేదు.
చేసిన తర్వాత ఆమె అసలు ఆమెంతలో చాలా హ్యాపీగా పెట్టింది. రైట్. అయితే మీరు చేసేయడం కాదు పూజ, అవును. మా చేతులతో మేము చేసుకునేలాగా మీరు చెప్తారు అవును. ఏమేం చెయ్యాలి, స్టెప్ బై స్టెప్ మీరు అన్ని యాక్చువల్గా చెప్తారు. ఎట్లానంటమ్మా, ఇప్పుడు వీళ్ళ జాతకాలు తీసుకోవాలి ఫస్ట్, వీళ్ళ ఫోటో, వీళ్ళది గోత్రనామాలు, తర్వాత వీళ్ళది కులదైవం ఏంది, వీళ్ళ ఫుల్ అడ్రస్ తీసుకుంటాం. అంటే వీళ్ళ ఫొటోస్ ఎందుకు తీసుకుంటామంటే వీళ్ళ పేరు మీద పూజలు జరుగుతుంది. ప్రజెంట్ వాళ్ళకి ఏం సమస్యలు ఇప్పుడు ఎట్లా ఉన్నారు, సో అవి పంపిస్తారు మనకు. సో దాని తర్వాత వాళ్ళ పేరు మీద పూజలు చేయించి నెక్స్ట్ వాళ్ళకి వచ్చేది ఒక 20 days లోపల వాళ్ళకి ఆ మెటీరియల్ అందుతుంది. ఓకే. ఆ మెటీరియల్ అందిన తర్వాత, ఎందుకంటే పూజల్లోంచి వాళ్ళు ఏదైతే తీసి పంపిస్తున్నారో అది ఇదా వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. వేరే ఏది కూడా అవసరం లేదు. నేను బయట వేరే టెంపుల్కి వెళ్తానా, అక్కడ వెళ్తానా, ఇక్కడ అవసరమే లేదు. వీళ్ళు ఇచ్చింది వరకు చేస్తానే చాలు. దానివల్ల మనం ఏంటంటే ఇది హెవీ వర్క్ అని అనుకోకూడదు, అసలు ఏం లేదు మనకి ఇవి ఇచ్చారు చాలా ఈజీయే కదా అట్లా అనుకో. కానీ ఒక విషయం, దేవుడి మీద నమ్మకం పెట్టుకొని చేయాలి. నమ్ముతనే దేవుడు మనకు మంచి చేస్తాడు. ఇంకో మనకు కొన్ని అంటే నియమనిష్టలు పాటించమని చెప్తాము. సో నాన్ వెజ్ అంతా తినకూడదు, చాలా అంటే బ్రహ్మచర్యంగా ఉండాలి, కొన్ని ఇట్లంతా చెప్తాము. అవన్నీ ఆ పూజలు అవుతున్నప్పుడే, మరి ఏం పెద్ద సమస్య అయితే కాదు, చాలా ఈజీ అయిన పూజదా, అది పెద్ద కష్టం ఏం అనిపించదు వాళ్ళకి. కానీ అవి చేస్తున్నారంటే స్టార్ట్ చేసే రోజు కొంచెం ఫీవర్ వస్తుంది, ఎందుకంటే ఆ నెగిటివ్ రిమూవ్ అయ్యే టైమింగ్లో అలా ఉంటుంది. ఒకరోరికి ఏంటంటే అసలు బాగా హెడేక్ వస్తుంది, లేదా ఆవిలింతలు వస్తూ ఉంటుంది, అలా వాళ్ళు చేయని ఇవ్వకుండా ఆపుతుంది. కానీ మనం అప్పుడు కూడా వదలకుండా చేయాలి. అట్లా అంటే ఎవరు గొడవలు కూడా వస్తాయి ఇంట్లో, చేయని ఇవ్వకుండా ఆపేదానికి అవి. కానీ తప్పకుండా చేస్తారు. మీకు ఒక హింట్ ఇస్తున్నట్టే ఉంది నెగటివిటీ అనేది ఉంది. రైట్. అయితే ఈ సమస్యలు కొంతమంది నమ్మరు మేడం. ఇంకా ఈ రోజుల్లో బ్లాక్ మ్యాజిక్స్ ఏంటి, నెగటివిటీ ఏంటి అని అంటూ ఉంటారు. కానీ అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది దాని ఇంటెన్సిటీ ఏంటి, దాన్ని అది ఎట్లా ఇబ్బంది పెడుతుంది అని. సో ఒకవేళ క్రాస్ జంక్షన్ లో ఉన్న ఇప్పటిదాకా చాలా మందిని మేము చూసేసాం, మేము చేయించేసుకున్నాం పూజలు, మాకేమి రిజల్ట్ లేదనుకుంటే 1 last ఛాన్స్ గా ఒక్కసారి మేడంని కలవండి. మీ సమస్య ఏంటనేది మీరు చెప్పొద్దు, మేడమే ఖచ్చితంగా చెప్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ మీరు ఇచ్చి కామ్గా కూర్చోండి. ఖచ్చితంగా మీ సమస్య ఏంటనేది ఆవిడ యాంటిసిపేట్ చేస్తారు, ఇది సమస్య అని. ఆ తర్వాత మీకు నమ్మకం కుదిరిన తర్వాతే నెక్స్ట్ మాట మాట్లాడండి. ఏం మేడం, అంతేనా? ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పాను. వచ్చేటటువంటి అమావాస్యని వినియోగించుకోండి, ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా మీ సమస్యల నుంచి బయటపడండి. చాలా అద్భుతంగా మాకు వివరించారు మేడం, కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.